చింత చిగురు కూర కోసం చింత చెట్టు దగ్గరకు వెళ్ళి కొమ్మల చివరన అప్పుడే చిగురించిన లేత చింత చిగురుని ఈ విధంగా తెంపుకోవాలి. తెంపిన చింత చిగురును ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా నీటితో శుభ్రపరచుకోవాలి. వెల్లుల్లిపాయ రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ముందుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తొందరగానే అడుగు మాడిపోతుంది కాబట్టి కలుపుకొని పూర్తిగా ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా. కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్లో మంట సరిపడా పెట్టుకొని మూత పెట్టుకొని కూరను ఉడికించాలి. చింత చిగురు తొడిమెలను చుంచివేయాలి. కొద్ది సమయం తర్వాత మూత తీసి కూరను మంచిగా కలుపుకోవాలి. అందులో సరిపడా ధనియాల పొడి తీసుకొని అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కింద మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత అందులోకి శుభ్రం చేసుకున్న చింత చిగురును వేసుకోవాలి. మంట సరిపడా పెట్టుకొని చింత చిగురును బాగా కలుపుకోవాలి. కూర అడుగు మాడిపోకుండా మంట సరిపడా పెట్టుకోవాలి. కూరను బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. తర్వాత మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉడికించాలి. మూత తీసి మధ్యలో చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది. కొద్ది సమయం తర్వాత కూర మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొద్ది సమయం తర్వాత మూత తీసి మంట సరిపడా పెట్టుకొని కూరను అడుగు అంటకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి లవంగాల పొడి ఈ విధంగా సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. అందులో కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట సరిపడా పెట్టుకొని కొద్దిసేపు ఈ విధంగా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర తీసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు అలా ఉంచుకోవాలి. చూడండి, కమ్మనైన చింత చిగురు కూర రెడీ.